అమలాపురంలో ఈ నెల 28 నుంచి ప్రపంచ తెలుగు మహాసభలో నిర్వహిస్తున్నట్లు కిమ్స్ చైర్మన్ చైతన్యరాజు తెలిపారు. కిమ్స్ మెడికల్ కాలేజీ ప్రాంగణంలో జరిగే ఈ సభల్లో ప్రముఖ ప్రవచనకర్తలు చాగంటి కోటేశ్వరరావు, గరికపాటి నరసింహరావు, ఒరిస్సా గవర్నర్ ఖమ్మంపాటి హరిబాబు, రామ్ మాధవ్, తనికెళ్ల భరణి పాల్గొంటారని తెలిపారు. తెలుగు మాధ్యమంలో చదువుకున్న వారికి 10% రిజర్వేషన్ కల్పించాలనే ప్రతిపాదన ఈ సభల్లో ప్రధానంగా చర్చకు రానుందని చైతన్యరాజు తెలిపారు. తెలుగు భాష కోసం చైతన్యరాజు చేస్తున్న ప్రయత్నం అభినందనీయమని ఎమ్మెల్యే ఆనందరావు అన్నారు. తెలుగు అనేటువంటి కంపల్సరీగా తప్పనిసరిగా ఉండాలి. ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు కూడా 1వ తరగతి నుంచి అని చెప్పి 2 నిర్ణయాలు కూడా మనం మీ అందరి సమక్షంలో కూడా 4 సభలండి మామూలుగా ఇంపార్టెంట్ అంటే 6 కింద చేస్తాం. ఎందుకంటే ఈ గవర్నర్లకి వారికి కూడా 70 నిమిషాలు దాటి డయాస్ మీద ఉండకూడదు, 5 మాత్రమే ఉండాలి వేదిక మీద. ఇవన్నీ ప్రోటోకాల్స్ అక్కడి నుంచి మనకి యూనియన్ హోమ్ మినిస్ట్రీ నుంచి వచ్చినాయి కాబట్టి ఆ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే దాదాపు 8 సభలు వస్తున్నాయండి 2 రోజులు కలిపి. అంటే కల్చరల్ ప్రోగ్రామ్స్ అవి కాకుండా సో అతిపెద్ద పండుగ. మేము దాన్ని 2 సార్లు మనం రాజమహేంద్రం మనం నిర్వహించుకున్నాం కాబట్టి మీరు అందరూ కూడా ఇచ్చేశారు. ఇది ఇంకా అత్యంత వైభవంగా జరుగుతుంది. అలాగే తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారు కూడా వస్తున్నారు. అలాగే మన రాష్ట్ర గవర్నర్ గారు కూడా 2వ రోజు ఉదయం 9 గంటలకి మన బాలయోగి స్టేడియంలో హెలికాప్టర్ దిగి అక్కడి నుంచి వారు వస్తారండి. 5గురినే ఇచ్చే నేమ్స్ కూడా పంపించమని చెప్పారు. ఫిబ్రవరి 28 మార్చి 1వ తారీఖున అమలాపురం కిమ్స్ కాలేజీ ప్రాంగణంలో ప్రపంచ తెలుగు మహాసభల్ని మన మాజీ ఎమ్మెల్సీ గౌరవనీయులు మన చైతన్యరాజు గారి ఆధ్వర్యంలో జరగటం చాలా సంతోషకరం. తెలుగు భాష మీద, తెలుగు జాతి యొక్క గౌరవాన్ని, తెలుగు భాష యొక్క ఖ్యాతిని కాపాడుకోవడంలో కానీ, అలాగే తెలుగుకి ప్రాచీన హోదా భాష విషయంలో తెలుగు గొప్పదనాన్ని తెలియజేయడానికి, తెలుగుకు సంబంధించి ఈ భాష యొక్క జీవనం కోసం ఎవరైతే కవులు, కళాకారులు, పండితులు కష్టపడి పనిచేస్తున్నారో వారందరినీ పిలిచి సత్కరించి ఈ తెలుగు భాష యొక్క గొప్పదనాన్ని కాపాడుకో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.